హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఎండాకాలంలో మనం ఎంత చల్లగా ఎన్ని తాగినా కూడా ఇంకా చల్లగా తాగాలనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఎండలకి నీరసంగా కూడా ఉంటుంది. నీరసాన్ని తగ్గించి ఎనర్జీని పెంచే కోనసీమ స్పెషల్ చక్కెరకేళి అరటిపండుతోటి మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 2 చక్కెరకేళి అరటిపళ్ళని తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అరటిపళ్ళు మనకి బాగా పండినవి కాకుండా కొద్దిగా మీడియంగా ఉన్నవి, గట్టిగా ఉన్న వాటినే తీసుకోండి. బాగా పండిన చక్కెరకేళి అరటిపళ్ళు అయితే కొంచెం పులుపు వచ్చేస్తుంది. చక్కెరకేళి బదులు మీ దగ్గర ఏ అరటిపండు ఉన్నా దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే చక్కెరకేళి అరటిపండుతో అయితే ఈ మిల్క్ షేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 4-5 జీడిపప్పు పలుకుల్ని, 1 స్పూన్ పంచదారని వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లుడు మిల్క్ని తీసుకోవాలి. దీంట్లోకి 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుంటే మిల్క్ షేక్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను పంచదారని కొద్దిగానే వేసుకున్నాను. ఒకవేళ వద్దు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు పంచదారకు బదులుగా మీరు హనీ కానీ ఖర్జూరం పేస్ట్ని కానీ వేసుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ బదులుగా పాల ప్యాకెట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది గడ్డ కట్టిన తర్వాత దాన్ని కూడా దీంట్లోకి వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటే మనకి చిక్కటి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దాంట్లోకి చిన్నగా తురుముకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుని మిల్క్ షేక్ పోసుకుని పైన కొద్దిగా జీడిపప్పు హార్లిక్స్ పౌడర్ తోటి గార్నిష్ చేసుకున్నామంటే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. ఎండాకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించి ఎనర్జీగా ఉంచే ఈ మిల్క్ షేక్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.